హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ డాబా స్టైల్లో ఎగ్ అండి. బాయిల్ ఎగ్తో మనం ఈరోజు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్డు ఇలా చిన్నగా కాట్లు వేసుకోవాలండి. మనము ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, సగం నిమ్మకాయ అండి, కస్తూరి మేథి, మిరియాలు, అలానే బిర్యానీ ఆకు, కొద్దిగా మనకి గరం మసాలా పౌడర్ లేదంటే చికెన్ మసాలా పౌడర్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చండి. కారం, పసుపు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అలానే చెక్క లవంగం వేసి నేనైతే ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నానండి. కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే వేడైందండి. ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు వేసేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు, కోడిగుడ్లోనే వేసేసుకొని కలర్ వచ్చే వరకు దీన్ని అయితే వేయించేసుకుందాము. రెడ్గా చూడండి, చెక్క కలర్ వస్తున్నాయి. బాగా రెడ్గా వచ్చే వరకు దీన్ని వేయించేసుకుందాం. దీన్ని పక్కకు తీసేసుకుందామండి. ఈ ఉల్లిపాయలన్నీ వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇందులోకి అలానే మనము మిరియాలు, కస్తూరి మేథి, బిర్యానీ ఆకు కూడా వేసేసి ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చాయండి. ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి మసాలా, కారము, పసుపు, జీలకర్ర, గరం మసాలా వేసి దీన్ని బాగా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, మసాలా అయితే బాగా వేగింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనకి కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకుందాం. ఇది బాగా ఉడికే వరకు దీన్ని కుక్ చేసేసుకుందామండి. చూడండి, చక్కగా ఉడికిపోయి మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చివరిగా మనము నిమ్మకాయని అయితే పిండేసుకుందాము. పిండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుందామండి. వేసి దీన్ని బాగా కుక్ చేసుకుందాము. ఎందుకంటే ఈ మసాలాలన్నీ ఎగ్కి బాగా పట్టుకోవాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా కుక్ అయిపోయాయో. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి ఎగ్ కర్రీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. దయచేసి నా వీడియోస్కి లైక్ కూడా పెట్టండి.